ఫ్రెండ్స్ మీ అందరికీ మీ మైండ్ బ్లాక్ అయ్యే ఒక చిన్న సంఘటన చెప్తాను. చిన్న సంఘటన పెద్ద సంఘటన, వరల్డ్ వైడ్ లేదు. సో రాత్రి యూట్యూబ్ అల్గారిథం షేక్ చేసి పడేసింది. సో ఆల్రెడీ యూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ అంటే చాలా అతిపెద్ద యూట్యూబర్ అనమాట. సో అట్లాంటి ఆయన్ని కూడా బీట్ చేసిన సంఘటన ఒకటి జరిగింది. సో మీ అందరికీ రొనాల్డో క్రిస్టియన్ ఎవరో తెలుసు కదా. సో వరల్డ్ వైడ్ అథ్లెటిక్స్ ఆడుతుంటాడు. ఈసారికి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ ఫాలోవర్స్, అంటే కొన్ని కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టిండు. ఏమని, నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఒక చిన్న రీల్ పోస్ట్ చేసిండు. రాత్రి అంటే 24 గంటలు గడవక ముందే ఆల్రెడీ నేను వీడియో లేట్ చేస్తున్నా. నేను నిన్న వచ్చినప్పుడు 20 మిలియన్ సబ్స్క్రైబర్లు క్రాస్ చేశారు. మీరు ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత మళ్ళీ వెళ్తే సబ్స్క్రైబర్లు ఇంకా పెరిగి ఉంటారు. సో ఒక 24 అవర్స్ గడవక ముందే 20 మిలియన్ సబ్స్క్రైబర్లు క్రాస్ అయ్యారు. అంటే 10 lakhs కి 1 million సబ్స్క్రైబర్లు. అట్లాంటి 20 million సబ్స్క్రైబర్లు క్రాస్ చేశారంటే మరి ఇదంతా మాకెందుకు చెప్తున్నా బ్రో అంటే, ఈ వీడియోలో మీకు ఒక మోటివేషన్, మీకు ఒక స్ఫూర్తి, మీకు ఒక ఇన్స్పైర్ వస్తుంది అన్నమాట చెప్తున్నా. స్కిప్ కొట్టకుండా చూడండి, మీకు విషయం అర్థమవుతుంది. సో జస్ట్ 24 అవర్స్ గడక ముందే 20 million సబ్స్క్రైబర్లు వచ్చారు. ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఆల్రెడీ తీసి రెడీగా పెట్టుకున్నాడు. సో అవన్నీ రెడీ చేసి పబ్లిష్ చేసిండు. వాటికి కూడా మిలియన్స్ లో వ్యూస్ పోయినాయి. దాంతోపాటు ఏదైతే గోల్డెన్ ప్లే బటన్ ఉందో మిలియన్స్ లో దాటిన తర్వాత, సో ఆల్రెడీ యూట్యూబ్ ఇంటిమేషన్ వెళ్ళింది ఏమని, ఇతను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన పెడుతుండని చెప్పేసి. సో వాళ్ళు ఆల్రెడీ అంత పెద్ద యూట్యూబర్ 20 million సబ్స్క్రైబర్ దాటిన తర్వాత మనం వాళ్ళు ఇవ్వాల్సిన ప్లే బటన్ ఇవ్వాలి కాబట్టి, సో ఆల్రెడీ దాన్ని రెడీ చేసి ముందుగా ఇంటికి పంపించారు. సో ఇంటికి పంపించడం వల్ల అతను ఆల్రెడీ దాన్ని ఒక వీడియో రెడీగా చేసి పెట్టి దాన్ని కూడా అప్లోడ్ చేసిండు. సో మీరు అర్థం చేసుకోండి. సో మనం వీడియో పెడితే మనకు వ్యూస్ రావని, సబ్స్క్రైబర్ రావని, ఫాలోవర్స్ రావట్లని చెప్పేసి బాధపడుతుంటాం. సో మీరు ఇచ్చే వాల్యూలో కంటెంట్ దమ్ము ఉంటే అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. మీ అందరికి అదే చెప్తా, వాల్యూ ఉన్న కంటెంట్ మాత్రమే చేయండి అని చెప్పేసి మరీ చెప్తుంటా. సో అతనికి అంత పెద్ద సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ ఎట్లా వచ్చారంటే, అతని ఫేస్ని కానీ అతని బ్రాండ్ చేసుకుంటూ, ఫేస్ని అతని పేరుని బ్రాండ్ చేసుకుంటూ, అవునా. సో మీలో చాలా మందికి అదే చెప్తా, మీరు ఫేస్ చూపించి ఓన్ వాయిస్తో చేయండి. మీరు వేరే వాళ్ళకి కాపీ పెట్టడం కానీ అట్లాంటివి చేస్తే ప్రాబ్లం. అట్లాంటి చేయడం వల్ల కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఫిర్వి మీరు మీ ఫేస్ చూపించుకుంటూ వీడియోస్ ఇస్తే మినిమం వాల్యూ వస్తుంది, అవునా. అతను ఏం చేసిండు, అందరికైనా రిక్వెస్ట్ చేసిండు, చేయలేదా, జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పి ఒక రీల్ పెట్టిండు. రాత్రి 20 million సబ్స్క్రైబర్లు పెరిగారంటే అది మాటలా. మనం పెడితే వ్యూస్ రాక, సబ్స్క్రైబర్స్ రాక 4, 5, 10 మంది, 20 మంది ఇట్లా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. అట్లాంటిది రాత్రి 24 అవర్స్ గడవక ముందే 20 million సబ్స్క్రైబర్లు వచ్చారంటే అతని ఫేస్ వాల్యూ ఎంత బ్రాండో మీరు గుర్తుపెట్టుకోండి. అతని ఫేస్ వాల్యూ కానీ అతని పేరు కానీ ఎంత బ్రాండ్ ఏందో మీరు చేసుకోండి. అందుకని ప్రతి ఒక్కరు ఫేస్ చూపించుకుంటూ వీడియోస్ చేయండి, ఓన్ వాయిస్తో వీడియోస్ చేయండి, సిగ్గుపడకండి, భయపడకండి, కెమెరా ముందుకు రండి అని పదే అందుకే చెప్తా. చెప్పినా వినకుండా ఏదేదో వీడియోస్ చేస్తారో మళ్ళీ సబ్స్క్రైబర్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని చెప్పి బాధపడతారు. అందుకనే మీరు మీ ఫేస్ని వాల్యూ చేసుకోండి. 10 మందికైతే గుర్తుపట్టలే, ఇతను ఏం చేస్తావు బ్రదర్ అంటే, నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తానంటే పర్లే అని చెప్పేసి మెచ్చుకోవాలి. అట్లా మీరు పబ్లిక్కి వాల్యూ ఇచ్చే కంటెంట్ వీడియోస్ చేసుకుంటూ మీరు వీడియోస్ చేయండి. మీకు కూడా ఫాలోవర్స్ వస్తారు. అంత పెద్ద ఫాలోవర్స్ రాకున్నా ఎంతో కొంతమంది వస్తారు. కాబట్టి మీరు సిగ్గుపడకుండా ముందుకు వచ్చి వీడియోస్ చేయండి. ఇంకోటి, ఎవరైతే ఫేస్ క్యామ్ చూపించుకుంటూ వీడియోస్ చేస్తారో వీళ్ళకు లైఫ్ లాంగ్ యూట్యూబ్లో సావ్ అనేది ఉండదు. ఎందుకంటే కాపీ పేస్ట్ వీడియోస్ చేసినా, లేకుంటే ఇమేజెస్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చినా, వేరే పిచ్చి రియాక్షన్ వీడియోస్ ఎట్లాంటివి చేసినా పైసలు వస్తాయి. బట్ అవి ఎన్ని రోజులు వస్తాయి, ఎప్పుడు పోతే తెలియదు. కానీ ఎవరైతే ఇట్లా నా లెక్క ఫేస్ చూపించుకుంటూ వీడియోస్ చేస్తారో వీళ్ళకు లైఫ్ లాంగ్ ఎట్లాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇది ఓన్ కంటెంట్, నా ఓన్ వాయిస్ కాబట్టి ఏం ప్రాబ్లం కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఈ మధ్య రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ చేస్తుంది. ఎవరైతే థర్డ్ పార్టీ యాప్స్ కానీ, థర్డ్ పార్టీ వీడియోస్ కానీ, కాపీ పేస్ట్ వీడియోస్ కానీ, లేకుంటే రియాక్షన్ వీడియోస్ కానీ కొద్ది వరకు వీళ్ళకు లైఫ్లో అంటే యూట్యూబ్లో గెట్ ఇన్ అవుతుంది. కానీ తర్వాత ముందు వీళ్ళందరినీ తీసేసే ప్లాన్ చేస్తుంది యూట్యూబ్. కాబట్టి మీరు కూడా మీ ఫేస్ని వాల్యూ చేసుకోండి, బ్రాండ్ చేసుకోండి. మీకు ఇంకో సంగతి చెప్తా. తెలుగు సినిమా విజయ్ దేవరకొండ సినిమా హీరో ఉన్నాడు కదా, ఆయనకి ప్రొడ్యూసర్లు ఎవరు ఒక ఐడియా ఇచ్చారంటే, ఏమని, నువ్వు కూడా నీ పేరు పక్కకుంటే ఏదైనా ఒక స్టార్ యాడ్ చేసుకో. ఎందుకంటే చాలా సినిమా హీరోలు పక్కకుంటే ఆ స్టార్, ఇది ఈ స్టార్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో నువ్వు కూడా ఒక స్టార్ యాడ్ చేసుకుంటే, ఆయన ఏం చెప్పంటే, నాకు అట్లాంటి స్టార్స్ ఏమొద్దు, నేను నా యొక్క పేరునే బ్రాండ్ చేస్తాను, నా పేరుని ఒక స్టార్గా మారుస్తాను అని చెప్పినట్ట. అదే చెప్తున్నా, మీకు కూడా మీ ఫేస్ చూపించుకుంటూ వీడియో చేస్తే మీకు కొద్ది గొప్ప గుర్తింపు వస్తుంది. కాబట్టి పదే చెప్తున్నా, మీరు అట్లా వాల్యూ పెంచుకోండి. మీ ఫేస్ చూసి మీ ఓన్ వాయిస్ తోటి వీడియోస్ చేసుకుంటే మీకు యూట్యూబ్లో లైఫ్ లాంగ్ ఎలాంటి ప్రాబ్లం రాదు. కొద్ది గొప్ప మీకు కూడా ఫాలోవర్స్ కానీ, లేకుంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు పెరుగుతారు అనమాట. కాబట్టి మీరు ఒక బ్రాండ్ తయారు చేసుకోండి అని పదే చెప్తా. క్రిస్టియానో రొనాల్డో సార్కి ఇన్స్టాగ్రామ్లో అంత పెద్ద ఫాలోవర్స్ కూడా ఎవరికి లేరు. మిలియన్స్ అంటే చెప్తున్నాగా 1 million 10 lakhs కి 1 million, అలాంటిది 677 millions అంటే ఎన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఒక రీల్ పెట్టడం వల్ల 24 hours గడవకుంటే మీరు ఈ వీడియో చూసినాక కంప్లీట్ అయిన తర్వాత
యూట్యూబ్ ఛానల్ యువర్ క్రిస్టియన్ అని చెప్పేసి కొట్టండి. ఎన్ని మిలియన్ సబ్స్క్రైబర్లు ఉంటారో మీరే చూడండి. ఎవరికైనా రిక్వెస్ట్ చేసి చేయలే కదా, జస్ట్ అతని ఫేస్ వాల్యూ తోటి, అతని ఫేస్ యొక్క బ్రాండ్ తోటి, అతని పేరు యొక్క బ్రాండ్ తోటి అంతమంది సబ్స్క్రైబర్ సంపాదించుకుంటూ కొన్ని వీడియోస్ ఆల్రెడీ తీసి రెడీగా పెట్టిండు, అవన్నీ పోస్ట్ చేసిండు, మొత్తం మిలియన్స్లో వెళ్ళిపోయినాయి. యూట్యూబ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఇతను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే, సో ఇతనికి ఎట్లాగో పెద్దగానే యూట్యూబ్ ఫాలోవర్స్ వస్తారని చెప్పేసి ముందుగానే గోల్డెన్ ప్లే బటన్, సిల్వర్ ఆర్ గోల్డెన్ ప్లే బటన్ రెడీ చేసి పెట్టి ముందుగానే ఇంటికి పంపించేసింది. దాన్ని కూడా షూట్ చేసి మరి పెట్టండి. దానికి కూడా మిలియన్స్లో వ్యూస్ పోయినాయి. మీరు చెక్ చేసుకోండి, అతని ఛానల్కి వెళ్ళి కింద ఆ సార్ ఛానల్ లింక్ కింద పెడతా, ఒకసారి చెక్ చేసుకోండి వీడియో అయిన తర్వాత. సో ప్లీజ్ దయచేసి ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో ఫేస్ చూపించుకుంటూ చేసుకోండి, ట్రస్ట్ చేయండి, నా సక్సెస్ అవుతారు. ఓకేనా? సో ఇది మరి ఫ్రెండ్స్, మీ అందరికీ మోటివేషన్ రావాలి, కసి రావాలి. అతనంతా కాకపోయినా మేము కూడా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, మా ఫేస్ వాల్యూ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ ఒక మోటివేషన్ కోసం మాత్రమే వీడియో తీయడం జరిగింది. సో తప్పుగా అనుకోకండి. మీకు వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తున్నా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.